రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నెక్స్ట్ వచ్చేసరికి నర్సాపురం బొమ్మిడి నాయకర్. నర్సాపురం బొమ్మిడి నాయకర్ ఇతను కూడా చాలా అంటే చాలా సౌమ్యుడు, చాలా అంటే చాలా మంచి వ్యక్తి. లాస్ట్ టైమే ఈయన పాపం ఓడిపోయింది కేవలం 4,000 ఓట్లతో ఓడిపోయాడు. బొమ్మిడి నాయకర్ నర్సాపురం 4,000 ఓట్లతో ఓడిపోయాడు. ఈసారి టీడీపీ కలయిక బీజేపీ కలయిక అన్ని కలిసింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నర్సాపురం కొట్టే సీట్లలో బొమ్మిడి నాయకర్ ఒకడు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికప్పుడు అన్నదండగా నిలిచే నాయకుల్లో బొమ్మిడి నాయకర్ గారు కూడా ఒకడు. ప్రతి ఒక్క సమస్య వరదలు వచ్చినాయంటే ముందుంటాడు, పలానా పేదలకి సమస్య వచ్చిందంటే ముందుంటాడు. ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఈ కూటమిలో భాగంగా 21 సీట్లలో నర్సాపురం నుంచి కూడా బొమ్మిడి నాయకర్ అనే వ్యక్తి ఖచ్చితంగా అసెంబ్లీకి అయితే వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాసరావు. ఇక్కడ వచ్చేసరికి కొట్టు సత్యనారాయణ ఎవరో ఉన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అతని. కొట్టు సత్యనారాయణ కూడా ఆయన మీద బోలిశెట్టి శ్రీనివాసరావు గారికి గెలిచే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. బట్ ఈ క్రమంలో భాగంగా నిన్న నుంచి ఒక ప్రచారం అయితే బాగా హోరెత్తుంది. బీజేపీకి సీటు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అయితే తెలియదు. నిన్నైతే తాడేపల్లిగూడెం నుంచి బీఫామ్లు అయితే అందజేశారు కొంతమందికి. ఆ అందజేసిన వాళ్ళల్లో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు కూడా ఒకడు. పవన్ కళ్యాణ్ గారికి ఏ సమస్య వచ్చినా సరే, తాడేపల్లిగూడెంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా వెళ్ళి ముందుంటాడు. ఏ డిబేట్లో వెళ్ళినా ముందుంటాడు, ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా ముందుంటాడు, ప్రతి ఒక్క సభల్లో ముందుంటాడు, ప్రతి ఒక్క దాంట్లో ముందుంటాడు. పేదలకు ఆపద వచ్చిందంటే వెళ్ళి ముందుంటాడు బొలిశెట్టి శ్రీనివాసరావు. మొన్న ఇదే తాడేపల్లిగూడెంలో పెంటపాడు అనే ఒక గ్రామంలో జనసేన అభ్యర్థి ఎంపీటీసీకి నామినేషన్ వేసి ఆయన వెళ్ళి నామినేషన్ వేసాడు. జనసేన తరపు నుంచి ఎంపీటీసీ నామినేషన్ వేశాడు. మళ్ళీ వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయాడు. అయినా సరే ఆ గ్రామంలో ఉన్న పెంటపాడు సంబంధించిన గ్రామంలో ఉన్న జన సైనికులు మాత్రం లేదు, మా పార్టీ సంబంధించిన ఆయన నామినేషన్ ఇచ్చాడు, ఖచ్చితంగా మేము ఆయన గెలిపించుకుంటామని అతన్ని తాడేపల్లిగూడెంకి సంబంధించిన ఒక ఎంపీటీసీని కూడా గెలిపించారు. బట్ ఈయన ఎంపడిని వైఎస్ఆర్సీపీకి చెప్పేయాడు. గెలవక ముందే నామినేషన్ వేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడు. ఈయన నామినేషన్ వేసాడని జనసేన ఆడ గెలిచింది, వైసీపీ గెలవల. సో ఎంత పోరాట స్ఫూర్తి ఉందో చూడండి తాడేపల్లిగూడెంలో. అక్కడ కూడా కాపులు అధికంగా ఉన్నారు. ప్రస్తుత మినిస్టర్ కొట్టు సత్యనారాయణ కూడా అక్కడ ప్రస్తుతంగా ఎమ్మెల్యేగా ఇప్పుడైతే మినిస్టర్గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం కూడా బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఖచ్చితంగా బోలిశెట్టి శ్రీనివాసరావు కూడా ఈ కాన్స్టిట్యూషన్ అయితే కొట్టబోతున్నారు. ఈయన కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే వాళ్ళలో ఈయన కూడా ఒకడు. నెక్స్ట్ వచ్చేసి పెందుర్తి. ఈ పెందుర్తి అనేది మొన్నటిదాకా వేరు అభ్యర్థులు అయితే ఉన్నారు. ప్రస్తుతంగా తెర మీదకి 2 సంవత్సరాల నుంచి పంచకర్ల రమేష్, ఇతను కూడా వైసీపీకి చెందినటువంటి వాడే. ఈయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి ప్రజారాజ్యానికి పనిచేశాడు, ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. ఈయన ఈ పంచకర్ల రమేష్ అనే అతను, రమేష్ బాబు అనే అతను వైసీపీలో ఈ పెందుర్తికి విశాఖపట్నంలో వైసీపీలో ముఖ్య అంటే ఆ ఏరియా సంబంధించిన ఇన్ఛార్జీలో భాగంగా ఒకలైన ఈ పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో ఇమ్మడలేక అక్కడ రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. ఈ క్రమంలో భాగంగా జనసేనలో జాయిన్ అయ్యి పెందుర్తిలో జనసేన అభివృద్ధి కోసం జన సైనికులకి అండదండగా ఉంటా అక్కడ కార్యకలాపాలు మొత్తం ఈ పెందుర్తి రమేష్ బాబు గారే చూసుకుంటున్నారు. సో ఖచ్చితంగా పెందుర్తిలో ఈ పంచకర్ల రమేష్ బాబు గారే చూసుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈయన కూడా గెలుపు బావుడ ఎగరేసే వాళ్ళలో ఈయన కూడా ఒకటి పంచకర్ల రమేష్ బాబు గారు. బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పొత్తులో భాగంగా పంచకర్ల రమేష్ బాబు గారు కూడా అసెంబ్లీకి వెళ్ళే స్థానంలో ఈయన కూడా ఒకడు. ఇంకోటి వచ్చేసి భీమవరం. ఈ భీమవరం మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని ఎన్నో వార్తలు అయితే వచ్చాయి. మీరు కూడా చూశారు, నేను కూడా చూసా, అందరూ విన్నారు, అందరూ చూశారు. ఇంతలో భాగంగా ఏమని తెలియదు, పొత్తులో కూటమిలో భాగంగా ఏమని తెలియదు, పవన్ కళ్యాణ్ గారు అంటే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అని బయటకు వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. నా ఊహ ప్రకారం ఏంటంటే కాకినాడ నుంచి జనసేనకు ఒక ఎంపీ సీట్ వచ్చింది. ఈ పిఠాపురం కాకినాడ సరౌండింగ్స్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఎంపీ సీట్ గెలవాలంటే ఒక నాయకుడు అక్కడ ఖచ్చితంగా ఒక ఎంపీ సీట్ గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ సునాయాసంగా ఎంపీ సీట్ కూడా వస్తుందని ఆ ప్లానింగ్తో
ఆ స్థూల పరిశీలనతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒక ఎంపీ సీట్ ఖచ్చితంగా గెలవాలని. ఈ క్రమంలో భాగంగా భీమవరం నుంచి రామాంజనేయులు గారు పోటీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడి నుంచి నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పుడు భీమవరం నుంచి రామాంజనేయులు గారు అన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు, భీమవరంలో కొడితే జనసేననే కొట్టాలి, ఇంకా ఏ పార్టీ అక్కడ కొట్టకూడదు, కొడితే జనసేననే కొట్టాలి అని ఆయన తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే నా కంటికో కనపడకూడదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొడితే భీమవరం జనసేన కొట్టాలని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఆయన డెడ్లీ మైండ్లీ ఫిక్స్ అయిపోయాడు. మొన్న పవన్ కళ్యాణ్ గారు 1 ఎకరం ఆయన ఇల్లు కట్టుకోవడానికి 1 ఎకరం కొంచెం స్థలం కొనడానికి కొనే సందర్భంలో అక్కడ ప్రస్తుతం అయిన ఎమ్మెల్యే కూడా ఆ స్థలం కొనుగోలు చేయకుండా అడ్డుపడ్డారని పవన్ కళ్యాణ్ గారు మనం వాపోయారు. సో ఖచ్చితంగా ఆయన ఏమన్నారంటే, ప్రస్తుతం ఉన్న ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన తరిమి కొట్టాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఖచ్చితంగా భీమవరం నుంచి మరలా ఖచ్చితంగా రామాంజనేయులు అనే వ్యక్తి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే స్థానాల్లో ఈయన కూడా ఒకడు. నెక్స్ట్ వచ్చేసరికి రాజోలు. దీని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, అసలు డెఫినెట్ చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఖచ్చితంగా సీటులు ఏది గెలిచినా గెలవకపోయినా సరే రాజోలు మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి జగన్ వేవ్లో కూడా రాజోలు కొట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాడు, నాదెండ్ల మనోహర్ ఓడిపోయాడు, ఒక జనసేన అక్కడ రాజోల్లో కొట్టేసింది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సంతోషపడ్డారు, నేను ఓడిపోయిన దానికన్నా సరే రాజోలు ప్రజలు మా జన సైనికులు మా జనసేన పార్టీని గుండెల్లో పెట్టుకుని గెలిపించారని. గెలిపించిన ఎవరైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్నారో రాపాక వరప్రసాద్ గారు, అతను పార్టీ చంపాడు. ఇంకా గెలిచి అక్కడ పార్టీ గెలిచినా సరే ఆ ఎమ్మెల్యే అక్కడ ఆ పార్టీ జనసేన పార్టీ నుంచి ఆ ఎమ్మెల్యే గెలిచాడు రాపాక వరప్రసాద్ అనే అతను. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి విలువ ఉండదు. అదే సింగిల్ ఎమ్మెల్యే జనసేన నుంచి పోటీ నుంచి అప్పుడు ఎట నిలబడ్డాడో ఇప్పటి వాటికి అలా నిలబడినట్టయితే ఆ ఎమ్మెల్యేకి మంచి పేరు వచ్చేది. ఇప్పుడు ఆ ప్రస్తుతంగా ఇప్పుడు జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాపాక వరప్రసాద్ గారు, ఇతనైతే వైసీపీకి అయితే జంప్ అవ్వటం జరిగింది. మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇప్పుడు రాజోల నుంచి ఎవరైతే కంటెస్ట్ చేయబోతున్నారంటే దేవర వరప్రసాద్. ఆయన రాపాక వరప్రసాద్ అయితే ఈయన దేవర వరప్రసాద్. ఈయన కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కన్ఫామ్గా గెలుస్తారో రాజోల్లో కూడా ఈ దేవర వరప్రసాద్ అనే అతను ఖచ్చితంగా అంత కన్ఫామ్గా గెలుస్తాడు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా ఖచ్చితంగా రాజోలు మళ్ళీ కొట్టబోతుంది. ఫైనల్గా వచ్చేసి తిరుపతి, ఒంగుటూరు, విశాఖపట్నం. తిరుపతిలో భాగంగా బీజేపీకి అంటున్నారు మళ్ళీ సీటు మారుతున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేశారు, తిరుపతి కొడితే జనసేననే కొట్టాలి, బీజేపీకి అయితే కుదరదు, జనసేనకి ఫిక్స్ చేశారు. ఆ పేరు ఎవరంటే ఆరణి శ్రీనివాసులు. మరలా ఒకప్పుడు ప్రజారాజ్యంలో నిలబడిన చిరంజీవి కూడా తిరుపతి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరలా అప్పుడు మా అన్నకి ఎలాగైతే చేదు అనుభవం ఎదురైందో మరలా నా జనసేన పార్టీకి అలాంటి చేదు అనుభవం రాకూడదు, ఖచ్చితంగా మరలా తిరుపతి కొట్టి చూపించాలి మనం అని ఆరణి శ్రీనివాసులు గారికి అయితే సీటు ఇవ్వడం అయితే జరిగింది. ఈయన కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళలో ఈయన కూడా ఒకడు. ఇంకోటి వచ్చేసి ఉంగుటూరులో కూడా మొన్నటి కూడా లాస్ట్ టైం కూడా 18,000 ఓట్ల మేర వచ్చినాయి ఉంగుటూరు ధర్మరాజు గారు. ఈ క్రమంలో ఉంగుటూరులో మరలా ధర్మరాజు అనే పేరు అయితే మారుమోగిపోతుంది. ఖచ్చితంగా ఈయన కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ధర్మరాజు. బట్ ఈయనకైతే కొంచెం టైట్ ఫైట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ధర్మరాజు గారు చూసుకోండి, వైసీపీ చాలా బలంగా ఉంది ఆ కాన్స్టిట్యున్సీలో. ఈ ఉంగుటూరు అనే కాన్స్టిట్యున్సీలో వైసీపీ చాలా బలంగా ఉంది. ఎవరైతే ఇక్కడున్న ధర్మరాజు గారి అభ్యర్థి, మీరు గట్టిగా ప్రయత్నించాలి, జనాల్లోకి తిరగాలి, పార్టీ గురించి పార్టీని జనాల్లోకి బలోపేతం చేసే విధంగా ఉంటేనే ఈ సీటు వస్తుంది. లేకపోతే ఖచ్చితంగా ఈ సీటు వైసీపీకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా స్ట్రైకింగ్ రేట్ అనేది 100కి 100 కూడా ఉండాలంటున్నారు. బట్ ఏంటంటే ఈ సీటు చేజారిపోయే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి విశాఖ సౌత్. ఈ విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్, ఇది ఎప్పటి నుంచో ఈ పేరు
అందరికి తెలిసిందే ఈ పేరు విశాఖకు సంబంధించిన వంశీకృష్ణ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈ పేరు అందరికీ తెలిసిందే. ఇది కూడా ఖచ్చితంగా జనసేన కొట్టబోతుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమిలో భాగంగా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా వంశీకృష్ణ యాదవ్ డెఫినెట్గా అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాడు. సో 21 స్థానాల్లో మనం ఇప్పుడు 13 స్థానాలు అయితే చర్చించుకోవడం జరిగింది. మిగతా స్థానాలు మిగతా వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది. సో చలో మరి ఫిర్మినింగ్ బాయ్.